బీఆర్ఎస్ తొలి జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో జాబితాను విడుదల చేశారు. వరుసగా 2 పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇక బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేయడంతో అభ్యర్థులు ఉత్కంఠత తెరతపడింది. ఆశావాహులు నిరాశ ఎదురైంది. ఇక అనుకున్న విధంగానే వేములవాడలో చెన్నమనేని రమేష్, కోరుట్లలో విద్యాసాగర్రావుకు టికెట్ దక్కలేదు. విద్యాసాగర్ స్థానంలో ఆయన కొడుకు సంజయ్కు టికెట్ ఇచ్చారు. ఇక గజ్వేల్, కామారెడ్డి 2 స్థానాల్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని, కేవలం 7 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 16న వరంగల్లో బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఇక అదే రోజున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ అజెండా ప్రగతి అని తెలిపారు. ఈసారి మేనిఫెస్టోలో చాలా సంక్షేమ పథకాలు ఉంటాయని చెప్పారు. అక్టోబర్ 16వ తేదీన 10 లక్షల మందితో వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.